ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి సందర్భమే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. అంటే చాలా పద్ధతిగా హుందాగా మాట్లాడాలని అనిపించింది. ఎప్పుడు ఎవరినో ఒకడు విమర్శించుకోవడము, వాడిలాగా వాడి భార్యలు, వాడికి ఎంతమంది భార్యలు, వాడు అంటే రాజకీయం చేతకాని వాళ్ళు, మాట తీరు తెలియని వాళ్ళే ఇలాగ పర్సనల్గా అబ్యూజ్ చేస్తారు, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారు. కానీ నేను అలా కాదు, చాలా 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 బాగా మాట్లాడు. మీరు ఒక్కసారి ఆ వీడియో చూసినా కూడా మీకు అరే చాలా డీసెంట్గా మాట్లాడాడే అనిపిస్తుంది. ఈవెన్ కార్యకర్తలు ఏవైతే విమర్శ చెప్పారో బయట సమస్యలతో పోల్చితే, ప్రజల సమస్యలతో పోల్చితే ఇవి పెద్ద సమస్యలే కాదని కొట్టిపడేశాడు ఆయన. నేనే మొత్తం, నాదే బాధ్యత, గెలిచినా నాదే బాధ్యత, ఓడినా నాదే బాధ్యత, దయచేసి నా మాట వినండి. నేను తప్పు చేస్తే ఎవరిపైన చర్యలు తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పైన కూడా చర్యలు కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. ఆయన కూడా నెల రోజుల గడువు కూడా ఇచ్చాడు. ఏదో వైసీపీ వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడితే నా మీద అబ్బాను కొద్దీ వాడు ఏదైనా మాట్లాడతాడని విర్రవీగే మాటలు మాట్లాడలే. ఒక్కసారి ఇక్కడ చూడండి. నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి చెబుతున్నాను, నేను వచ్చింది ఒక కులం కోసం కాదు అని జనసేనాని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపు నేతలకు పవన్ సూటి ప్రశ్న. అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఈ కాపు నేతలు చాలామంది విమర్శించారు, దారుణంగా విమర్శించారు. దాన్ని ఈయన డైరెక్ట్గా విమర్శించకుండా ఇండైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు కూడా చేశారు. వంగవీటి మోహన్ రంగా లాంటివి కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ నాయకులు చనిపోతే ఎవరు దన్నుగా నిలబడ్డారు, ఎవరు బయటకు వచ్చారు, ఎవరు ధర్నాలు చేశారు, ఎవరు విమర్శించారు? లేదే. అసలు వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తే అశేష జనం వెనక నడిచి వెళ్ళేవారట. అటువంటి వంగవీటికి చనిపోయిన తర్వాత, దారుణ హత్య తర్వాత ఎవరు ఎప్పుడు మాట్లాడలేదే. అప్పటి నుంచి ఆ సామాజిక వర్గం ఎందుకు స్తబ్దుగా ఉండిపోయింది? ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఎందుకు వచ్చింది? ఇలాంటివి చాలా ప్రశ్నలకి ఆయన ఇప్పుడు ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాడు. చూడండి, నేను వచ్చింది కులం కోసం కాదు. సుమారుగా ఆయన వయసు ఇప్పుడు 50 నుంచి 55 మధ్యలో ఉంది. సరిగ్గా ఇక్కడికి 12-13 ఏళ్ళ కిందటే పార్టీని పెట్టాడు. అంటే 40+ ఉన్నప్పుడు మంచి స్టార్డమ్ ఇమేజ్ ఉన్నప్పుడే పార్టీ పెట్టాడు. విజయ్లాగా 50 ఏళ్ళు అయిన తర్వాత పార్టీ పెట్టలే. లేదా రజనీకాంత్ గారిలాగా 70 ఏళ్ళు వచ్చాక ఆలోచించుకొని పార్టీ పెడతామని పెట్టలే. లేదా చిరంజీవి గారిలాగా వయసు అయిపోయి 60 ఏళ్ళ తర్వాత పార్టీ పెట్టలే. మంచి ఫామ్లో ఉన్నప్పుడే, ఇప్పుడే ఏదైనా సాధించాలి అని ప్రజల కోసం వచ్చాను అని దాన్ని ఇక్కడ మరొకసారి చాలామంది అమ్ముడుపోయాడు, ప్యాకేజీ స్టారు, పావులా స్టార్ అని అంటారు. అలా అనుకుంటే ఇక్కడ ఎందుకు వస్తాడు? సినిమాలు చేసుకుంటూ కూడా రాజకీయాలు చేయొచ్చు కదా. ఒకసారి చూడండి, మాట్లాడితే వంగవీటి రంగాన్ని తెస్తారు. ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం, వంగవీటి మోహన్ రంగా గారి భార్య కమ్మ సామాజిక వర్గం చెందిన సోదరి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు. మనోహర్ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఎందుకంటే ఏ నాదెండ్ల మనోహర్ గారు వారి ఫాదరు అప్పట్లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు, లేదంటే ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నారు, ఇవన్నీ చూసాము. బట్ అటువంటి వ్యక్తి, ఒకప్పుడు కాంగ్రెస్లో స్పీకర్గా చేసిన వ్యక్తి, ఇటు జనసేనకి అలాగే వెన్నుదన్నుగానే నిలబడ్డారు. ఆయన కూడా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలపై టూట్ ఆంధ్రప్రదేశ్ అని అనలే. ఆయన అలా స్థాయి వ్యక్తి అలా మాట్లాడకూడదు, అలా ఎందుకు మాట్లాడారో ఏంటో అన్నాడు, అంతే. ఎవరు తప్పుగా మాట్లాడితే వాళ్ళకే గిల్టీ ఫీలింగ్ రావాలి తప్ప వీళ్ళు విమర్శించలేదు. ఈయన కూడా విమర్శించలేదు. కాపు నేతలను నేను ఒక్క మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు. పద్మనాభం లాంటి వ్యక్తులు మనం చూసాంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదవుల కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోతే ఏవైనా వస్తాయని ఆలోచనతో రకరకాలుగా కామెంట్స్ చేశాడు, రకరకాల పేరు మార్చుకుంటానన్నాడు ఆయన. మరి నామకరణం చేసుకున్నారో లేదో తెలియదు. మరి నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడి దాకా తీసుకురావద్దు జనసేనాని. జనసేన సాధకుల భేటీలో ప్రసంగం. మాజీ సీఎం వద్ద 100 మంది 150 మంది రౌడీలు ఉంటారని అంటుంటారు. 20,000 మంది ముందు వాళ్ళు నిలబడగలరా? తెగించగలరా? మనల్ని తట్టుకోలేరు. కాపు కుల నాయకులందరూ నన్ను అకారణంగా మీ ఇష్టానికి మాట్లాడారు. ఒక్క మాట కూడా నేను అనలేదు. మీరు జనసేన భావజాలానికి మద్దతిస్తే మంచిది, లేకుంటే నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు, అక్కడ దాకా నన్ను తీసుకురావద్దు. నా విషయంలో కుల ప్రస్తావన తెస్తారు. నేను సోషల్ ఐడియాలజీ కలిగిన వాడిని. మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి చేయమని చెప్పగలమా? గోదావరి అందరిది కదా. చూడండి ఎంత బాగా మాట్లాడాడు. ఇక్కడ
మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కో కులానికి చేయమని చెప్పగలనా గోదావరి తల్లి? అమ్మ మా కులం వాళ్ళు వస్తారు తల్లి, వాళ్ళు బురద అంటుకోకు, ఈ కులం వాళ్ళు వస్తాడు వాడి బాగా పట్టే తల్లి అని చెప్పగలమా? చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడాడు. సో 12 ఏళ్ళ తర్వాత మౌనం వీడి కాపు కుల సామాజిక వర్గాలకు విమర్శించే వాళ్ళకి కానీ, అలాగే అక్కడ విజయ్ అయిపోయాడు ఎక్కడీ నవ్వలేదంటే, విజయ్ కూడా సేమ్ ఈయనకన్నా దారుణంగా. అంటే ఈయన 3 పెళ్ళిళ్ళు ఏదో అంటున్నారో, ఒక భార్యకి విడాకులు ఇచ్చాక ఇంకో భార్యను చేసుకున్నాడు. బట్ అక్కడ విజయ్ భార్య ఉంటుండగానే మనం చెప్పింది కాదు, ఆయన భార్య వంటికి విడాకులు అవ్వలేదు కాబట్టి సంగీత గారే ఒక హీరోయిన్తో నా భర్త సత్సంబంధాలు కలిగి ఉన్నాడు, ఆయన ఇంకా ఇకపై ఆమెతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయను అని మాట ఇచ్చి మాట తప్పాడు కాబట్టి నాకు విడాకులు కావాలంది ఎలక్షన్స్ ముందు. మరి ఎలా గెలిపించారు? అక్కడ కులం చూడలే, జాతి చూడలే, మతం చూడలే. ఆయన జోసెఫ్ విజయ్ కాబట్టి క్రిస్టియన్ అంటారు. మరి అది చూసారా? కాదే. మరి అక్కడ ఎలా గెలిపించుకున్నారు? అక్కడ ఓన్లీ ఒక కథానాయకుడిగా చూశారు, ఒక స్టార్డమ్ను హీరోగా చూశారు, ఒక మంచి వ్యక్తిగానే చూశారు. మరి ఇక్కడ ప్రతి దానికి కులం వచ్చేస్తుంది. మా కులపోడు కాదురా. సినిమాలో ఉన్నంత వరకు అందరూ ఒకటే, అందరూ కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఏది వాట్ ఎవర్ ఇట్ బేబీ అందరూ. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వీడు పొరపాటున ఒకడు గురించి ఫేవర్గా మాట్లాడినా, ఇక్కడ చూడండి ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక నాశనం కోరే వ్యక్తి కాదు అని చెబుతూనే ఇవన్నీ చెప్పాడు ఆయన. సో ఇలాంటి ప్రస్తావన వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఈయన అమిత్ షా వెళ్ళి ఇంకేం పని ఉండదా? రాష్ట్రం గురించి మాట్లాడుకుంటారా? లేకపోతే వాడిని అరెస్ట్ చేయండి వీళ్ళు, అవన్నీ కోర్టు చట్టాలు చూసుకుంటాయి కదా. ఇప్పుడు అది కాదు కదా. కాకపోతే కార్యకర్తలు బాధపడుతున్నారు, అయ్యా వాళ్ళు అంత దారుణంగా బిహేవ్ చేశారు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెక్ పెట్టాల్సిందే, యుద్ధం చేయాల్సిందే అని అంటున్నారు. కానీ సమయం రావాలి, సమయం సందర్భం ఉండాలి. ప్రధానితో కూడా అదే మాట్లాడా, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని నేను ప్రధాని వద్దకు పోతే నా వేలి ఉంగరం కూడా నాతో పాటు రాదు. దేశ భవిష్యత్తు గురించి అనే ఆలోచన, ప్రధానితో అదే మాట్లాడతా అంతే తప్ప మోదీ గారు మా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయండి సార్, అమిత్ షా గారు చర్యలు తీసుకోండి సార్ అని అడుగుతానా? హాస్యాస్పదంగా లేదు. సనాతన ధర్మం అంటే ఏదో మూర్ఖత్వం అన్నట్లుగా కొంతమంది అంటున్నారు. 33,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటే నన్ను విమర్శించారు. అదే కేంద్ర హోంశాఖ నిర్ధారించింది కదా. దేశం కోసం పోరాడతాం, ఎవడి వ్యక్తిగత జీవితమో మాకెందుకు, మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్స్తో దిగజార్చొద్దు. ఎమ్మెల్యేలకు అదే చెప్పాను, ప్రతిష్ట దిగజార్చొద్దని చెప్పాను. మీకు సమాజ హితం ఆశయం లేకపోతే పార్టీలోకి రావద్దు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో స్థానిక సంస్థలో మన వాళ్ళు జెండా పెట్టుకొని గెలిచారు, కానీ వాళ్ళు నన్ను కలవలేదు. యుద్ధనౌక గద్దర్ దళిత కులానికి చెందిన గొప్ప కవి, ఆయనంటే నాకు ఇష్టం, నా భావజాలం అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు సమాజహితం ఆశయం లేకపోతే పార్టీలు రావద్దన్నాడు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో స్థానిక సంస్థలో మన వాళ్ళు జెండా పట్టుకొని గెలిచారు. ఏది? జనసేన జెండా పట్టుకొని. కనీసం వాళ్ళు నన్ను కలవనూ లేదు. గెలిచిన వాళ్ళు ఎవరు ఇప్పుడు కలవలేదంట. అలాగే దళిత వర్గానికి చెందిన గద్దర్, యుద్ధనౌక గద్దర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన గొప్ప కవి, ఆయన అంటే ఈవెన్ గద్దర్ బతుకున్న రోజుల్లో కూడా ఆయన అదే చెప్పాడు, నాకు ఎంత ఇష్టం అంటే నా పవన్ తమ్ముడు అంటే నేను ఆయన పాకెట్లో చేయి పెట్టి పైసలు కూడా తీసుకుంటా, అంత చనువు, అంత ఇష్టం నాకు పవన్ అంటే అని చెప్పాడు ఆయన. మరి ఇక్కడేం మాట్లాడతారు వారు అంటే ఆయన ఇప్పుడు లేడు మహానుభావుడు గద్దరు, మరి ఆయనతో చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించాలా? అంత ఇదిగా ఉండే పవన్ కళ్యాణ్కి విజయ్తో పోలిక ఏంటండి? సరిగ్గా పట్టుమని 10 జిల్లాలు కూడా క్యాన్వాసింగ్ చేయలేదు. దాన్ని మరి హార్డ్ వర్క్ అంటారో, టాలెంట్ అంటారో, అదృష్టం అంటారో, కలిసి వచ్చిందంటారో, మీ ఇష్టం అది. సో ఇలాగా కనీసం ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఒద్దికగా, పద్ధతిగా మాట్లాడుతున్నా విమర్శలు చేస్తూనే ఉంటారు. సో మనం ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయలేం.